అందరికీ నమస్కారం. జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల టీఈడబ్ల్యూకే ఇతర జర్నలిస్ట్ సంఘాలు వాటితో పాటు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా జత కలుస్తూ ఈ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, జర్నలిస్టు సమస్యలు పట్టించుకోకుండా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి అక్రిడేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. ఆ పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ మహాధర్నా టీయూడబ్ల్యూజే తరఫున మనందరం కూడా సహకరిస్తూ మన సమస్యల పరిష్కారానికి మనందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి పరిష్కరించుకున్న పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ గా వినపడుతుంది. లాభం ఏముంది, ఉపయోగం ఏముంది అంటే మన సేవలు మాత్రం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా వారి సేవలను ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. కానీ ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. నిజంగా మనం ఏమి ఉద్యమ కొరలేదు, నిజంగా కోరడం లేదు. మనకు ఉన్నటువంటి మినిమం వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే వారు ప్రకటించారో ఆ సమస్యలు మాత్రం మనం పరిష్కరించాలని, వాటినే మనము అతి త్వరగా పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా, ఈ ధర్నా ద్వారా మనము వారిని అందరినీ కూడా కోరుతున్నాము. త్వరగా పరిష్కరించాలని చెప్పి ఆశిస్తున్నాము. అంతేకాకుండా జర్నలిస్టు సమస్యలు పక్కకు పెడితే ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈనాడు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా వివిధ కమిటీల్లో కానివ్వండి, ఇతర సంఘాలలో కానివ్వండి, ఇతర కమిటీస్ కానివ్వండి, జర్నలిస్ట్ వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత మన అక్రిడేషన్ కమిటీలు కావచ్చు, ఇటువంటి కమిటీల్లో కూడా జర్నలిస్టు సంఘాలను కూడా రిజిస్టర్ అయ్యి గత అంటే జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ గా ఏర్పడినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఇప్పటి వరకు స్థానం కల్పించలేదంటే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇటువంటి ధర్నాలు మనం ఖచ్చితంగా మహాధర్నాలు చేయవలసి వస్తుంది, నిరసన తెలపవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితి మనకు, ఇటువంటి దుస్థితి మనకు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మన మీదే ఉంది. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వచ్చి పరిష్కరించాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకోకూడదు. మన సమస్యలు మనమే పరిష్కరించాలి. కాకపోతే అన్ని సంఘాలు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏకదాటి మీదకి వచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవడంలో కూడా మనమంతా జర్నలిస్ట్ మిత్రులందరూ ఒకటే అన్న భావన ప్రభుత్వానికి మనం కలిగించాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజు పొంగులేటి శ్రీనివాస సమాచార శాఖ మంత్రులు వారికి కానివ్వండి, సమాచార కమిషన్ కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, ఈ వేదికగా మన మహాధర్నా వేదికగా ఈ జర్నలిస్టుల సమస్యలు అతి త్వరగా పరిష్కరించాలని చెప్పేసి నా తరఫున కూడా, మా జర్నలిస్ట్ సంఘాల తరఫున కూడా, తెలంగాణ జర్నలిస్ట్ తరఫున కానివ్వండి, ఇతర సంఘాల ద్వారా కూడా నేను కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి, ఇతర పెద్దలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి జర్నలిస్టులు మరొకసారి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ కూడా ఒక్కసారి జర్నలిస్ట్ ఐక్యత హక్కుల గొంతై హక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ. జర్నలిస్టుల బాధలు వినబడతలేవా అక్కడ. పగలనక వేయక కష్టపడుతున్నావు ఇక్కడ. మా పత్రిక బాధలు వినబడతలేవా అక్కడ. మా పత్రిక మిత్రుల బాధలు వినబడతలేవా అక్కడ. ఎక్కడెక్కడో వార్తలు మోసుకపోతుంటున్నారు ఇక్కడ. ఒక్క మంచి వార్త అయినా చెప్పుతలేరు అక్కడ. హక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ. జర్నలిస్టుల బాధలు కనపడతలేవా అక్కడ. తెలంగాణ పోరులో ముందున్నాము, పల్లె నుంచి ఢిల్లీకి పోయినాము. తెలంగాణ పోరులో ముందున్నాము, పల్లె నుంచి ఢిల్లీకి పోయినాము. జనం బాధలు చెప్పే జర్నలిస్టులము. ఆరోగ్య బీమేనే అడిగినాము ఇక్కడ. ఆరోగ్య బీమే అడుగుతున్నాము ఇక్కడ. మాకు అక్రిడేషన్ కావాలన్నాము ఇక్కడ. వృత్తి కమిటీలు వేయమన్నాం, వృత్తి కమిటీలు వేయమన్నాం. చిన్న
రాస్తున్న పత్రికలంతా భారమన్నావు హక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ మా హక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ జనం బాధలు చెప్పే జర్నలిస్టుల బాధ కనపడతలేదా అక్కడ ఈ బాధలను ఈ గాథలను మళ్ళీ నేను పాటల రూపంలో మీ అందరికీ మద్దతు ఇచ్చడానికి అవకాశం ఇస్తున్నాను.